ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడి వేళ చూపరుల్ గబగబ బయట పెట్టుడిక కార్యములేదను వేళ కింకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగెడు వేళల ఆలు చుట్టముల్ అబలబలాడు వేళల తలంపగ శక్యమే రామనామమున్ తలంపగ శక్యమే రామనామమున్. హరి ఓం తత్సత్. మనం వేదాంత బాలబోధ అని చెప్పుకుంటున్నాం. ఈ గ్రంథం తమిళంలో పూజ్యులు సద్గురు శ్రీ 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 మలయాళ స్వామివారు తన చిన్న వయసులోనే తమిళ భాషలో చదివి ఉన్నారట. ఆ తర్వాత ఆయన పెద్ద అయిన తర్వాత తపస్సు చేసుకొని ఆ తర్వాత వ్యాసాశ్రమం స్థాపించిన తర్వాత అప్పుడు 1946లో ఆ తమిళ గ్రంథాన్ని ఆర్ కృష్ణయ్య అనే ఆయన ద్వారా తెలుగులోకి అనువదించి వ్యాసాశ్రమంలో ప్రింట్ చేయించారు. అంటే చూడండి మరి ఎంత గొప్ప గ్రంథమో ఇది. వచ్చిపోయి హిందీ భాషలో విచారసాగరం అనే గొప్ప పేరుంది గ్రంథానికి. అటువంటి గ్రంథాన్ని మనం ఇప్పుడు ఈ వేదాంత బాలబోధను అధ్యయనం చేస్తున్నామండి. ఇక్కడ ఈ అధికారి వేదాంతానికి వినడానికి అర్హత ఎవరికి ఉంది అనే విషయాన్ని మనం చర్చించుకుంటూ మొట్టమొదట్లో అధికారి అంటే అర్హత పొందాలంటే ఏం చెయ్యాలి, ఎటువంటి అర్హతలు ఉండాలనో చెప్పుకుంటున్నాం. చివరికి వచ్చేటప్పటికి ఈ మలము విక్షేపము అంటే పాప సంస్కారము రెండవది విక్షేపము అంటే చంచలత, ఏకాగ్రత. ఈ రెండు కావడానికి ఆ నిష్కామ కర్మ ఉపాసనలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరికైతే మంద జిజ్ఞాస కొద్దిగా అయినా సరే ఆత్మను గురించి తెలుసుకోవాలి అని ఉంటుందో అటువంటి వాళ్ళు వేదాంత శ్రవణముచే అంటే వేదాంతం వినడం ఈ ప్రీతిపూర్వకముగా ఇష్టపడి పరబ్రహ్మమునందు ప్రవృత్తి కలుగుతుందో వాళ్ళకి ఈ కర్మోపాసనలు లేకుండానే చిత్తశుద్ధి ఏకాగ్రత కలుగుతుంది అని చెప్పడం జరిగిందండి. ఇది నిన్న చెప్పుకున్నాం. మామూలుగా అయితే చిత్తశుద్ధికి నిష్కామ కర్మ అని చెప్తూ ఉంటారు. ఏకాగ్రత కావాలంటే ఉపాసన, పూజ, జపము, ధ్యానము చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ రెంటి యొక్క ఫలితము కొద్దిపాటి జిజ్ఞాస, ఆత్మను తెలుసుకోవాలనే కోరికతో సత్సంగానికి వెళ్ళి ఆత్మబోధన వింటూ వస్తే మరి ఈ రెండు చేసిన దాంతోనే సమానం అంట. ఇది ఏంటో చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉండవచ్చు. అయితే ఈ విషయంగా ఒక శ్లోకం చెప్తాను చూడండి. సత్యాన్ని గురించినటువంటి ఆత్మ గురించి, ఆత్మబోధ గురించి. స్నానంతేన సమస్తతీర్థనిచయే దత్తం మహీమండలం విప్రేభ్యః పితృదేవతాః సురగణాః సర్వేపి సంతర్పితా జప్తా మంత్రసహస్రకోటిః అమునా తప్తం చ తీవ్రం తపః యస్య బ్రహ్మ విచారేణ క్షణమపి ప్రాప్నోతి స్థైర్యం మనః. ఇది శృతుల్లో ఉన్న విషయం చెప్తున్నా మీకు. ఎందుకంటే శృతి యుక్తి అనుభవానికి సరిపడినప్పుడే మనం ఆచరించాలి. ఎందుకంటే చాలామంది ఇంతకుముందే చెప్పుకున్నాం గత క్లాస్లోనే, ఈ సత్సంగానికి పోవడం ఏమిటండి, ఎంతసేపు గ్రంథం చదువుకోవడం, మాట్లాడుకోవడం వస్తూ ఉంటారు కదా, వీళ్ళకి ఏంటి పని బాట లేదా అనేటువంటి పెద్ద విమర్శ ఉంది. అక్కడ ఏం చెప్పాము, ఈ కర్మకాండల కంటే
ఈ పూజలు జపాలు వ్రతాలు అభిషేకాలు తీర్థయాత్రలు వీటన్నిటికంటే కూడా వేదాంత బోధన వినడమే గొప్ప అని చెప్పుకున్నాం అన్నమాట. ఎందుకు? అది చిత్తశుద్ధిని కలిగిస్తుంది, ఏకాగ్రతను కలిగిస్తుంది. చూడండి, 2 ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ. అదే ఈ శృతుల్లో కూడా అదే విషయం చెప్పబడింది. ఏంటంటే తాత్పర్యం చూద్దాం. చూడండి, స్నానంతేన సమస్త తీర్థనిచయే. సమస్త తీర్థాలు అక్కడెక్కడో కేదార్నాథ్ లేదా అమర్నాథ్ దగ్గర నుంచి రామేశ్వరం సముద్రం వరకు, కన్యాకుమారి హిందూ మహాసముద్రం వరకు ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని చోట్లకు తీర్థయాత్రలు చేస్తే, స్నానాలు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో అలాగే దత్తం మహీమండలం విప్రేభ్య, బ్రాహ్మణులకు దానం చేస్తే పెద్ద పుణ్యం అంట. అటువంటిది ఆ దానం మహీమండలం దత్తం, మొత్తం ఈ భూమండలం ఎంతైతే ఉన్నదో అంతా కూడా దానం చేస్తే, మొత్తం అమెరికా కానించి భారతదేశం వరకు, ఏదో మనకున్న 1 ఎకరా 2 ఎకరాలు కాదు, మొత్తం దానం చేస్తే ఎంత పుణ్యమో. పితృదేవతా సురగణా సర్వేపి సంతర్పిత. పితృదేవతలకు పండగప్పుడు, తద్దినాలప్పుడు, మహాలయ అమావాస్యప్పుడు పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటారు. తర్పణం అని నువ్వులు నీళ్ళతో సహా తద్దినాలు పెడుతూ ఉంటారు. ఇట్లాంటి ఎన్నైనా చేస్తేను. తర్వాత జప్త మంత్ర సహస్రకోటి, 1000 కోట్లు మంత్రం జపం చేస్తేను. 1000 కోట్ల మంత్ర జపం అండి. చూడండి, ఏదో 108 కాదు, 1000 కోట్ల మంత్ర జపం చేస్తేను. అంతేనా? ఇంకానా? చూడండి, అమునా తప్తంచి తీవ్రం తపః, తపించిపోయేటట్లండి తపస్సు. మొత్తం అంత తీవ్రంగా తపస్సు చేస్తేను. ప్రాప్నోతి స్థైర్యం మనసులో. చూడండి, ఏం చేస్తే అంత ఫలితం ఉంటుందంట. యస్య బ్రహ్మ విచారేణ క్షణమపి, పైన చెప్పినటన్నీ ఒక్క క్షణకాలము బ్రహ్మ విచారణ చేస్తే, అది సత్సంగంలో చేసే పని. పరబ్రహ్మం అంటే, పరమాత్మ అంటే ఏమిటి, ఈ జీవాత్మ అంటే ఏమిటి, ఈ జగత్తు ఎట్లా సృష్టించబడినది, అసలు జీవుడంటే ఎవడు, జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడే బ్రహ్మము కదా, ఇదంతా బోధ జరిగేది. ఇదే బ్రహ్మ విద్య, ఇదే బ్రహ్మ విచారణ, ఆత్మ విచారణ. ఒక్క క్షణం అంట. చూశారండి, స్థైర్యం స్థిరత్వం కలిగిన మనసుతో ప్రాప్నోతి, పొందుతాడంట. మంచి మనసు పెట్టుకొని ఆ క్లాస్ జరుగుతూ ఉంటే సత్సంగంలో, అది ఒక క్షణకాలము పాటు మాత్రమైనా సరే వినగలిగితే, పైన చెప్పినటువంటి ఎంత పుణ్యాలు ఉన్నాయో, ఎంతెంత శక్తి ఉందో అంత ఫలితం వస్తుంది. ఏమండి? కాబట్టి దీనిని గురించిన సంశయము అవసరం లేదు. కాబట్టి శాస్త్రం శృతియుక్తి అయితే మనకు తోస్తూ ఉండొచ్చు. మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మామూలుగా శరీరంతో చేసేదే గొప్ప అనుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే నిజానికి శరీరంతో చేసేది గొప్ప కాదు, అన్నిటికంటే తక్కువ. ఇంతకుముందు చెప్పుకున్నాం ఎన్నోసార్లు. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర వాడెవడో ఇసుకలో కంకర మోస్తున్నాడు అనుకోండి, వాడికి కూలి తక్కువ, శరీరంతో చేస్తున్నాడు కాబట్టి. వాడికంటే వాక్కుతో చేసేవాడికి ఫలితం ఎక్కువ. అక్కడ నిలబడుకొని ఇంజనీర్ గొడుగు పట్టుకొని, టోపీ ఒకటి పెట్టుకొని, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని పని చేస్తూ ఉంటాడు, అతనికి ఎక్కువ ఈ శరీరంతో చేసేవాడికంటే వాక్కుతో. అలా కాకుండా మనసుతో చేస్తాడు చీఫ్ ఇంజనీరో, లేకపోతే ఏ నీటిపారుదల శాఖ మంత్రో, వీళ్ళంతా ఏసీ రూముల్లో కూర్చొని ప్లాన్స్ వేసి బడ్జెట్ వేస్తూ ఉంటారే, వీళ్ళకి ఎక్కువ ఫలితం అంట. అవునా కదా? కాబట్టి శరీరంతో చేసే కంటే వాక్కుతో చేసే కంటే మనసుతో చేసేటువంటిది ఎప్పటికి కూడా ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది. అందువల్ల తక్కువ అని మనం వేస్తూ ఉంటాం అంచనాలు, మనం వేసేది చాలా తప్పు. కాబట్టి ఏంటంటే ఇది విచారణ. చూడండి, చెప్తున్నాడు, ఎవరికైతే ఆత్మను గురించి దృఢజ్ఞానం కలిగి ఉందో,
అదృష్టం కొద్దీ గత జన్మ సంస్కారాలను ఈ జన్మలో తను చేసిన సాధనలు, తగిన గురువు లభ్యమై తగిన శాస్త్రం యొక్క విచారణ చేసి ఎవరికైతే దృఢపరోక్ష జ్ఞానం కలిగి ఉందో ఇంకా అతడి చేయాల్సిన సాధన, అతను చేయవలసిన పని అంటూ ఏం లేదు, అతడు కృతకృత్యుడే. సరే, ఇక తర్వాత ఎవరికైతే తీవ్ర జిజ్ఞాస ఉందండి, అబ్బా ఈ జన్మ పోతే మళ్ళీ రాదురా నాయనా, ఏమి తప్పనిసరిగా జన్మలోనే నేనెవడనో నువ్వెవడో తెలుసుకో అంటూ ఉంటారే, తీవ్ర జిజ్ఞాస కలిగి ఉంటుందో, ఆత్మల గురించి తెలుసుకోవాలని తీవ్రంగా ఉంటుందో చూసారండి. ఏమి అయితే అటువంటి జిజ్ఞాస ఉంది. జ్ఞానమా కొద్దిగా తెలిసింది, పరోక్ష జ్ఞానం. ఏదో అప్పుడప్పుడు సత్సంగానికి వెళ్ళి గురువుగారు చెప్తూ ఉంటారే పరబ్రహ్మ పరమాత్మ అన్నిట్లో ఆత్మ ఉన్నది ఏదో చెప్తూ ఉంటే అలాగ కొద్దిపాటి జ్ఞానం ఉంది. ఇటువంటి వాడు ఏం చేయాలి? ఏ తిరునాళ్ళకో యాత్రలకో కాదండి, శ్రవణాదులు చేయాలి. అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు. పూర్తిగా తెలిసిన వాడికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకడికేమో తీవ్ర జిజ్ఞాస ఉంది, కొద్దిపాటి జ్ఞానం ఉంది. వీడు ఏం చేయాలంటే ఇంకా పెంచుకోవాలి శ్రవణాన్ని, శ్రవణ మనన నిధిధ్యాసలు పెంచుకోవాలి. అంతేగాని మళ్ళీ కర్మకాండలకు ఉపాసనలకు వాటి కోసం పరిగెత్తడం కాదు కావాల్సింది. తర్వాత ఇంకా కొంతమంది, ఒకడికి మంద జిజ్ఞాస, ఏదో ఈరోజు ఆదివారం కాబట్టి సత్సంగాన్ని పోదాం, లేకపోతే లేదు, ఈరోజు ఆదివారం అయినా క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో, అది చూసుకుంటే పోతుంది అని ఉంటుంది వాడికి మంద జిజ్ఞాస. వీడికి ఎట్లా ఉంటుంది? వేదాంత శ్రవణం పైన ఇష్టం ఉంది. చూడండి, జిజ్ఞాస తక్కువ ఉంది. అయితే శ్రవణానికి పోదామంటే ఏం పోతావు లేబ్బా, ఈరోజు ఆ టీవీలో దాంట్లో పలానా స్వామిది ఉపన్యాసం వస్తుంది వింటాం అన్నటువంటి, అంటే వేదాంత శ్రవణ పైన ఏమి పెద్దగా లేదు, ఏమి పెద్దగా కోరిక లేదు. జిజ్ఞాస అయితే ఉంది, మంద జిజ్ఞాస. ఇట్లాంటి వాడు ఏం చేయాలంట? వీడు కూడా శ్రవణం చేయాలి. ఏనాటికైనా శ్రవణం పైనే చేయాలి, కానీ మళ్ళీ కర్మోపాసనల వైపు వెళ్ళడం పనికిరాదు. ఎందుకని? జిజ్ఞాస ఉంది, మంద జిజ్ఞాస ఉంది. అయితే శ్రవణం పట్ల ఇంకా అతనికి పూర్తిగా ప్రవృత్తి కలగలేదు, అంతే తేడా. మరి అటువంటి వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చిత్తశుద్ధి కోసమనో లేకపోతే ఉపాసన కోసమో ఏకాగ్రత కోసమో పాటుపడాల్సిన పని లేదు. శ్రవణాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా ఏకాగ్రత కలుగుతుంది, అంతే. ఇప్పుడు చూద్దామండి, ఎవరికైతే మంద జిజ్ఞాస ఉంది, ఆత్మను తెలుసుకోవాలని కొద్దిపాటి కోరిక ఉంది, తర్వాత అసలు వేదాంతం పైన, వేదాంత శ్రవణం పైనే ఆశ లేదు, తెలుసుకుంటే బాగుంటుంది భగవంతుని గురించి అన్నదే ఉంది. సత్సంగానికి పోదాం, లేకపోతే గురువుగారి ఉపన్యాసాలు ఏదో ఉన్నాయి, ఎక్కడి నుంచో పిలిపించారు ఆయన, పాపం కళ్యాణ మండపంలో ఊరికే పెడుతున్నారు విందాం, అది లేదు. చూస్తూ బయట రోడ్లో చూస్తూ పోతూ ఉంటారు. వీళ్ళేం చెయ్యాలయ్యా అంటే ఇట్లాంటి సాధకులు, వాళ్ళు నిష్కామ కర్మ ఉపాసన చెయ్యాలి. ఎందుకని? వీళ్ళకి ఇంకా శ్రవణంపైనే కొద్దిపాటిగా కూడా ఉద్దేశం లేదు. అయితే పరమాత్మను తెలుసుకోవాలని ఉంటుంది వాళ్ళకి. పరమాత్మ ఎక్కడ ఉంటాడు? గుళ్ళో, రాతిలో, బొమ్మల్లో, క్యాలెండర్లలో, వీటిల్లో ఉంటాడు, అంతే. కనుక వీళ్ళకు చంచలత ఉంది ఎక్కువ, ఏకాగ్రత లేదు. గత జన్మ సంస్కారం, అశుభ సంస్కారం ఉంది, అందుకే కదా ఈ కర్మకాండ వైపు పరిగెత్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా నిష్కామ కర్మ ఉపాసన ఈ రెండు కలిపి, లేదా ఉపాసన మాత్రమైనా, ఎందుకు ఒక్క ఉపాసనతోనే 2 ఫలితాలు వస్తాయని గతంలో చెప్పుకొని ఉన్నాం మనం. సరే, ఇక ఎవరికైతే ఏమండి కొద్దిపాటి వైరాగ్యం కూడా లేదు, కొద్దిపాటిగా పరమాత్మను గురించి తెలుసుకోవాలని లేదు, ఏదో తిరుపతిలో ఉన్నాడు, 6 నెలలకోసారి సంవత్సరానికి ఒకసారి పోయి ఆయనకి ఎంటికలు ఇచ్చేస్తే సరిపోతుంది, అది ఉంది ఆశ. లేదు
అక్కడ గంగ జాతర జరుగుతోంది, లేదా ఎల్లమ్మ తిరునాళ్ళు జరుగుతోంది, సంకలో కోడి పుంజు పట్టుకొని పోవాలని ఉంటుంది వానికి. పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలని జిజ్ఞాస లేదు. అది జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్ఛ, అది లేదు. దేవుడంటే ఏంటో తెలియదు, అసలు తెలుసుకోవాలని కోరిక లేదు, అసలు వైరాగ్యం అసలు లేదు, ఆత్మానాత్మీకం లాంటివి అసలు బొత్తిగా ఏమీ లేవు. మరి ఇటువంటి వాడు ఏం చెయ్యాలంటే వీడు సకామ కర్మ, కోరికలతోనే కర్మ చేస్తూ రావాలి. అంటే స్వామి నీకు వెంకటేశ్వర స్వామి నా వెంట్రుకలు నీకు ఇస్తానన్న రీతిలోనూ చేయాలి. గంగమ్మ తల్లి మా కోడి పుంజుకు తెగులు వచ్చింది, నువ్వు దీన్ని కాపాడితే ఈ కోడి పుంజును రేపు సంవత్సరం జాతరలో నీకు కోసి పెడతా మా కడుపులోకి అన్నది సకామ కర్మ. ఇట్లాది అయినా చేయాలన్నమాట. ఎందుకని కాస్త ఇటువంటి సకామ కర్మల పట్ల వానికి ప్రేరణ కలిగితే రాను కొద్ది కాలానికైనా అది కాస్త పుణ్యాన్నిచ్చి కొంచెం పైకి తీసుకుపోయి అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలన్నటువంటి విషయానికి కొద్దిపాటి మంద జిజ్ఞాస వస్తుంది. అయితే ఇంకా వేదాంతాన్ని వినాలనిపించదు. అప్పుడు ఏం చేస్తాడు, నీ కోరిక లేకుండా ఎక్కడో భజన జరుగుతుంది పోయి భజనలో కూర్చుంటాడు, ఎక్కడో అభిషేకాలు జరుగుతున్నాయి అక్కడ పోయి కూర్చుంటాడు. అంత మాత్రమే ఉంటుంది ఉపాసన అని నిష్కామకర్మ. అది చేయంగా ఉపాసన ఫలితంగా చిత్తశుద్ధి ఏకాగ్రత కలిగి కొద్దిపాటి జిజ్ఞాస వేదాంతం వినాలని కోరుకుంటుందనుకో, అప్పుడు ఇంకా రాను శ్రవణంపైకి వెళ్తాడండి. ఇది సాధకులు చేయవలసినటువంటి పని. ఎందుకు ఇదంతా వాస్తవమేనా అన్నావనుకోండి, చెప్పాను ఇప్పుడే మీకు, శృతుల ద్వారా, యుక్తి ద్వారా, తర్కము ద్వారా కూడా. ఇలా ఎప్పుడైతే ఈ అభ్యాసం, ఏ అభ్యాసము, వేదాంత శ్రవణము అనే అభ్యాసం చేయడానికి ఇష్టంగా పరమాత్మను తెలుసుకోవాలని ఉంటుందో వాళ్ళకి కర్మోపాసనలు లేకుండానే చిత్తశుద్ధి ఏకాగ్రత కలుగుతుంది. అంతేకాదండి, శాస్త్రం ఏం చెప్తోందంటే శ్రద్ధాభక్తి ఈ గురుసేవ, గురువు దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది, గురువు దగ్గరికి వెళుతూ ఈ వేదాంతాన్ని వింటే చూడండి 80 కృత్యాంధ్రాయణముల యొక్క ఫలము కలుగుతున్నది. ఇది శాస్త్రం చెప్తోందండి, వేదమే చెప్తోంది. కృత్ చాంద్రాయణ వ్రతాలని 2 ఉన్నాయి. 80 అటువంటి వ్రతాలు చేసినంత పుణ్యం ఉంటుందంట. ఏది 80? అసలు ఇవి 1 సంవత్సరం పాటు చేస్తేనే, ఒక చాంద్రాయణం చేస్తే వానికి ఇంద్ర పదవి అంట. ఇది ఉంది కర్మకాండలో, వేదాల్లో ఉన్న కర్మకాండల్లో ఉంది. ఇంద్ర పదవి రావాలంటే 1 సంవత్సరం చాంద్రాయణం చేయాలంటే. ఏంటండి చాంద్రాయణ వ్రతం అంటే, మొదటి రోజు అమావాస్య పోతూనే వచ్చే పాడ్యం రోజు ఒక పిడికెడు, ఒక పిడిస చాంద్రాయణ వ్రతమే. అమావాస్య పోయిన పాడ్యమే, అమావాస్య పోయిన తర్వాత పాడ్యం రోజున నుంచి స్టార్ట్ అవుతుంది చాంద్రాయణ వ్రతం. పాడ్యం రోజున ఒక పిడికెడు అంటే ఒక పిడస అంటామే, చేతి నిండాక తీసుకున్న అన్నం తినాలంట అంతే. మళ్ళీ విధి నాడు 2 పిడికిళ్ళు, 3వ నాడు 3, అట్లా పౌర్ణమి నాటికి వచ్చేటప్పటికి 15 పిడికిళ్ళ భోజనం తినాలి. మళ్ళీ తగ్గించుకుంటూ రావాలి. అమావాస్యకి వచ్చేటప్పటికి నిరాహారం. ఇలా సంవత్సరం చేస్తే ఇటువంటి వాడు ఇంద్ర పదవికి అర్హుడంట. చూసారండి. అలాగే కృత్యవ్రతం అని ఒకటి ఉంది. ఒక 3 రోజుల పాటు 2 పూట్ల భోంచేయడం, మళ్ళీ 3 రోజుల పాటు 1 పూట భోంచేయడం, మళ్ళీ 3 రోజులు ఏమీ తినకుండా ఉండడం, మళ్ళీ 3 రోజుల పాటు తినడం, ఇలా కొనసాగించడం సంవత్సరం పాటు. ఇట్లాంటివి 80 చేస్తే ఎంత పుణ్యమో, అంతటి పుణ్యం అంటండి. ఈ ప్రీతిపూర్వకంగా ఎవరికైతే శ్రవణం పైన ఉత్సాహం కలుగుతుందో, జిజ్ఞాస కలుగుతుందో,
మరి ఇంక ఎంతమంది ఎంత ఇంద్రుల పోస్టులు వస్తాయో చూడండి. మరి కర్మకాండలో ఇలా చెప్పబడుతుంది. కాబట్టి అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే వేదాంత శ్రవణం జరుగుతూ ఉందో అప్పుడు ఈ పాపం అంటమే మలం పోతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఎట్లా కలుగుతుందండి అనొచ్చు. ప్రతిరోజు ఎడతెగకుండా ఆశతో ఈ వేదాంత శ్రవణానికి పోతూ ఉన్నాడు అనుకోండి. ఈ వేదాంత శ్రవణానికి ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో, మామూలుగా పురాణాలు వినడానికి, రామాయణం భారతం వినడానికి పోతే ఏదో వినోదం కలుగుతుంది కదా, కాలక్షేపం. అలాగే ఈ వేదాంతాన్ని క్లాస్కి వెళ్ళినప్పుడు గురువుగారు ఏం చెప్తారు, నాయన నువ్వే బ్రహ్మం నువ్వే బ్రహ్మం అనేటప్పటికి కొంత మనసులో హ్యాపీనెస్, ఒక వినోదం కలుగుతుంటుంది. మనసు ఏకాగ్రత చెందుతూ వస్తుంది. తెలియకుండానే మనసు ఏకాగ్రత అంటే ఏంటి? ఉపాసన యొక్క ఫలము ఇక్కడ నువ్వు వింటేనే శ్రవణం చేస్తే వేదాంత శ్రవణంతోనే వచ్చేస్తుంది ఏకాగ్రత. ఇక మొదటిది అయినటువంటి మలం అంటున్నామే పాపము, అది శుభకర్మలు అశుభకర్మలు చేస్తే కదా వచ్చింది గతంలో. ఇప్పుడు నిష్కామ కర్మ చేస్తే కదా పోతుంది అనుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వేదాంత శ్రవణం వల్ల ఇంతటి చాంద్రాయణ కృత్చాంద్రాయణ వ్రతాలు చేస్తే అంతకు మించినటువంటి ఫలితం 80 చేసినంత ఫలితం అంట. కాబట్టి దానివల్ల ఏమైంది, ఇప్పుడు మలమైన అన్నటువంటి పాపం కూడా నివృత్తి అయిపోయింది. కాబట్టి మలము విక్షేపము రెండు తెలియకుండానే నశించిపోయాయండి. కాబట్టి శ్రవణానికి అంత విలువ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మలం అయిపోయింది, విక్షేపం అయిపోయింది. మూడవది ఆవరణ లేదా అజ్ఞానం ఉంది. ఆవరణ, మలం అంటే పాపము, విక్షేపం అంటే మనసు చంచలంగా ఉండడము. మూడవది ఆవరణ. ఆవరణ అంటే ఏంటి? ఉన్న స్వరూపమును తెలియనీయకుండా చేయడం, అది ఆవరణ. ఇప్పుడు మసక చీకట్లో పోతున్నామండి, పాము కనిపించింది, అక్కడ ఉన్నది తాడు, పాము కనిపించింది అంటే అక్కడ 3 లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటవది మన సంస్కారం. అంటే ఏంటి సంస్కారం? ఇక్కడ ఎక్కువ సార్లు మనలో ఏదైనా చూస్తే భయపడుతూ ఉండేటువంటి లక్షణం, చిన్న చిన్న వాటికి కూడా ధైర్యం లేని లక్షణం, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి మనలో. అప్పుడు అక్కడ మనం చూసింది ఏమిటి? తాడు. అయినా ఏమైందంటే మనలో ఆ పనికిమాల సంస్కారం ఉంది. ఉండేటప్పటికి కాస్త మసక చీకటి అనే ఆవరణ ఉన్నది. అంటే దాని స్వరూపం తెలియకుండా అజ్ఞానం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఆ తాడు ఏమైందంటే పాముగా కనిపించేసింది. తాడు కాస్త పాముగా కనిపించింది. ఇది మలము, ఆవరణ, విక్షేపం. ఇక్కడ మనకు అంతే. మన స్వరూపము మనకు తెలియడంలే, అజ్ఞానం. ఇదే ఆవరణగా ఉంది. మన స్వరూపము ఆత్మస్వరూపము, పరబ్రహ్మస్వరూపం, చైతన్యమే. అందరిలో ఉండేది ఒకే చైతన్యమే, జ్ఞానమే పరబ్రహ్మ, జ్ఞానమే. అయితే దానికి ఏమైందంటే ఇదిగో ఈ కాళ్ళు చేతులు అనేటువంటి ఈ శరీరం అంతా కూడా కప్పివేసినట్టు ఉండేటప్పటికీ ఈ శరీరం నేను ఉన్నటువంటి విక్షేపం, చంచలత వచ్చేసింది లక్షణం. ఎందువల్ల? జన్మల నుంచి నేను ఈ శరీరం ఏదో ఒక శరీరంతో, కుక్క శరీరమో నక్క శరీరమో ఇంకొక శరీరమో దాల్చుతూ వచ్చాను కాబట్టి ఆ సంస్కారం ఎక్కువ ఉండబట్టి, ఆ పాప సంస్కారం నేనెవన్నో నేను తెలుసుకోలేదు కాబట్టి ఏమిది. కాబట్టి అజ్ఞానము లేదా ఆవరణ అనేది ఒక లక్షణం, ఈ పాప సంస్కారం ఒక లక్షణం. దీంతో ఏమైంది? ఆత్మనైన నేను ఒక జీవుడిగా భావించబడి ఈ శరీరంతో నేను జీవుడిగానే కర్మలు చేస్తూ కర్మగాలి మళ్ళీ ఈ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ, ఇది జరుగుతుంది. ఇవి మలము, ఆవరణ, విక్షేపం. ఇవి మన సాధనలో కూడా ఏదో పైన చెప్పుకున్న విధంగా మనల్ని ఈ 3 తొలగించుకోవాలి. మొట్టమొదట్లో మలమేమో వెళ్ళిపోతుంది. ఎలాగా? మలం అంటే పాప సంస్కారం. ఎలాగా పోతుంది? నిష్కామ కర్మ చేస్తూ వస్తే, లేదు ఉపాసన వల్ల. విక్షేపం
ఈ విక్షేపం అంటే చంచలత, ఏకాగ్రత లేకపోవడం, పరమాత్మ లేక ఓంకారము లేక ఇష్టదైవాన్ని పైన జపధ్యానాలు లాంటివి చేస్తే చిత్తశుద్ధితో పాటుగా ఏకాగ్రత కూడా కలుగుతుంది. ఈ రెండు వీలు పడలేదు, కనీసం వేదాంత శ్రవణం పైనైనా నీకు వేదాంతం తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస కలిగితేనైనా ఈ రెండు పోతాయి. ఇప్పుడు మూడవది చూడండి, ఏంటి మూడవది? అది బ్రహ్మమగు ఆత్మను నేను తెలుసుకోలేదు. అది ఆత్మే బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఆత్మస్వరూపం ఏదో అదే బ్రహ్మ, దాన్ని నేను తెలుసుకోలేదు అనేటువంటి వ్యవహారం చేస్తున్నాం మనం. నాకు ఆత్మ తెలియదు, నాకు పరబ్రహ్మ తెలియదు అన్నటువంటి వ్యవహారం, అదే అజ్ఞానం. ఎవరికైతే ఎవరి మనసులో అయితే ఇలాగా నాకు కనపడటం లేదు, అదే కదా ఆవరణ, అదే అజ్ఞానం. నాకు కనిపించుటలేదు అనేటప్పటికి అయిపోయిందో, కనపడడం లేదు అని ఎప్పుడు అన్నాడో అది ఏమైంది? అది ఏంటో అసలు ఉన్నది ఏమిటో తెలియనీయకుండా పోయింది. దేనివల్ల తెలియడం లేదు అని అనేటప్పటికీ ఏమి అతనికి వాళ్ళకి తెలియదు అన్నటువంటిదే అనిర్వచనీయం, చెప్పడానికి వీల్లేదు దాన్ని. ఎప్పుడైతే అజ్ఞానం అన్నామో ఏమి అనిర్వచనీయం, ఇది ఇలాగా ఉంటుంది అని చెప్పడానికే లేకుండా పోయింది. ఎప్పుడు లేకుండా పోయిందో అది లేదా, ఇప్పుడు అజ్ఞానం అన్నది లేదా అంటే అజ్ఞానం అన్నది ఉంది. అయితే అది ఎట్లా ఉంది అంటే అనిర్వచనీయంగా ఉంది. అందుకే దాన్ని అనాది అన్నారండి ఈ అజ్ఞానాన్ని, లేదా మాయా, దీన్ని అంతా కూడా అనాది, ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో ఉండడమే కాకుండా ఇది ఒక ఆవరణగా వచ్చేసింది ఈ అజ్ఞానం అనేది. ఈ ఆవరణ ఏం చేసింది? విక్షేపాన్ని కలిగజేసింది. ఏమి ఎప్పుడైతే తెలియలేదో ఇంకొకటిగా భావించడం జరిగిపోతుంది. అందువల్ల ఇది అనిర్వచనీయం లేదా మిథ్య అని కూడా అంటారు దాన్ని, ఈ మిథ్య. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని అజ్ఞాని అంటున్నారు. ఇప్పుడు వాడు ఏం కావాలి? ఇక ఏమైతే వాడి స్వరూపం తెలియబడుతుంది, వాడికి తత్వజ్ఞానం సంపాదించడమే కావాలి. అది ఇంక వేరే అవసరం లేదు. ఈ అజ్ఞానం మలం పోయింది, విక్షేపం పోయింది, ఆవరణ మాత్రం ఉంది అజ్ఞానం. అంటే తన స్వరూపం తనకు తెలియదు, ఇదొకటే. దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. ఈ తత్వజ్ఞానం చేత అజ్ఞానం పోతుంది, తక్కిన సాధనల చేత నివర్తించుటలేదు. ఇదండి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది. ఏంటి మనకు? అజ్ఞానమే ఇబ్బంది. అజ్ఞానం అన్నదాని వల్లనే ఆవరణలు, విక్షేపాలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు పోవలసింది ఏమిటి? అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానమే కావాలి. చీకటి పోవాలంటే వెలుతురు కావాలి. ఆత్మబోధ అనే గ్రంథంలో శంకరులు రాశారు, ఎంత గదిలో చీకటిగా ఉంది, ఎంత చీపురు తీసుకొని ఆ చీకటిని తోసేద్దాం, కసు ఊడ్చినట్లు ఊడ్చేద్దామంటే అది పోదంట. ఏం చేయాలి? దీపం కావాలి. అది అలాగే తెలియనిది అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం పోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. దేని గురించిన అజ్ఞానం ఉన్నది? తన స్వరూపాన్ని గురించిన అజ్ఞానం ఉన్నది. అంటే నీవెవడో నీకు తెలియదు. మనం అనుకోవచ్చు చాలామంది, నేనెవడే నాకు తెలియక ఏంటండి, నేను ఫలానా వెంకట సుబ్బరాజుని కదా. కరెక్ట్. ఇది కాదు, ఇది తెలుసుకోవడం కాదు. ఇది నువ్వు పుట్టిన తర్వాత 11వ రోజు పెట్టిన పేరయ్యా బాబు. ఇది పుడుతూనే ఫలానా సుబ్బరాజు పుట్టాడు అని ఎవడు అనడు. పుట్టిన తర్వాత పెట్టిన పేరు అది. నేను క్షత్రియుణ్ణి అంటే అది కులం పేరు. ఫలానా తండ్రి కుమారుణ్ణి, అది తండ్రితో ఉన్న సంబంధం. ఫలానా ఆవిడ భర్తను, అది భర్తతో ఉన్న సంబంధం. అలా కాకుండా నీ స్వరూపం ఏది అనేటువంటిది తెలుసుకోవడానికి
అదే జ్ఞానం వస్తేనే అజ్ఞానం కాస్త పోతుంది. ఇప్పుడు ఈ ఈ ఆ తత్వజ్ఞానం ఎవరికైతే బోధపడుతుందో వాడికి తప్పనిసరిగా ఇంక మోక్షానికి అర్హత, వేదాంతం వినడానికి అర్హత వీడికి. చివరికి వచ్చేటప్పటికి ఏమైంది, ఇప్పుడు ఎవరికైతే ఈ జన్మలో కావచ్చు, ఇంతకుముందు గత జన్మలో కావచ్చు, నిష్కామకర్మ ఉపాసనలంతా ఉన్నాయి కదండి, మలము విక్షేపాలంతా కూడా ఈ ఈ ఈ మల విక్షేపాలు పోయి మూడోదైనటువంటి ఆవరణ దోషం ఉన్నదే, అది అజ్ఞాన దోషం, ఇది మాత్రమే మిగిలి ఉందో, ఇక అటువంటి వారికి పైన చెప్పిన ఉపాసనలంతా పక్కన పెట్టేసి వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము అనేటువంటి ఆ మూడు సాధనాలు ఎవరికైతే ఉంటాయో, అంటే ఆ 4 మొత్తం సాధన చతుష్టయ సంపద ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు ఈ గ్రంథాన్ని, వేదాంత బోధ అనే గ్రంథాన్ని ఆత్మజ్ఞానానికి, ఆత్మజ్ఞాన మూలకంగా మోక్షానికి అధికారి అవుతాడు. అదండి, ఎవడు ఈ స్థాయికి రావాలి, అజ్ఞానాన్ని ఆవరణను పోగొట్టుకుంటే స్థాయికి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ పూర్తి శ్రవణమే. మూడో దానికి వచ్చేటప్పుడు ఇక వేరే కర్మలు ఏవీ పనికిరావు. ఏం శ్రవణం చేయాలి? ఆత్మవిద్యనే శ్రవణం చేయాలి. ఆత్మవిద్యతో పాటుగా ఈ సాధన చతుష్టయ సంపద అంటున్నామే, ఆ సంపదలో ఏ ఒక సంపద అయినా బాగా పొంది ఉన్నవాడికి మాత్రమే ఆత్మజ్ఞానం లభ్యమవుతుంది. అటువంటి వాడే ఇటువంటి గ్రంథాన్ని చదవడానికి, వినడానికి అర్హుడు అని చెప్పడం జరిగిందండి. హరి ఓం తత్సత్.